దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి చేరవచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుడు చెప్పే మాటల్ని మనం హృదయపూర్వకంగా తీసుకుని మనము ముందుకు వెళదాం. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన జీవితాన్ని మార్చుకోవడం జరుగుతుంది. మన జీవితాన్ని మార్చుకుంటేనే కానీ నిజ జీవానికి హక్కుదారులు కానీ వారసులు కానీ అవ్వం. అందుకని ప్రతి మాట కూడా హృదయపూర్వకంగా మనము తీసుకొని నడవాలి. అయితే ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒక అవసరతను సేవకుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటి అవసరత? సేవకుడు ఏం చేశాడు అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అధ్యాయము 3వ వచనం చెప్పండి. రాజైన సిద్కియా షెలమ్యా కుమారుడైన యోహు కలుగు యాజకుడైన మయష్యా కుమారుడకు జెఫన్యాను ప్రవక్తైన ఇర్మీయా వద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనం చేస్తాం. చాలు. ఇక్కడ కొంతమందిని ఇర్మీయా వద్దకు పంపించి దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? ఎందుకు? వారే ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా. మరి ఇర్మీయా దగ్గరకు, సేవకుడి దగ్గరకు ఎందుకు వీళ్ళంతా రావాలి? ఈ ప్రార్థన పరిస్థితులను బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను బాగు చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో సరిగా ప్రార్థన చేసుకోలేదు. అయితే దైవ సేవకుడి దగ్గరికి ఆ అవసరత తీసుకొచ్చినప్పుడు, దైవ సేవకుడు మొరపెట్టినప్పుడు దేవుడి కార్యం చేస్తూ ఉంటాడు. అలాగే దయచేసి మా కొరకు మీ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేయమని మనం చేస్తాం. ఇక్కడ దయచేసి అన్న మాట ప్రకారంగా అంటే ఎంత కష్టంలో వచ్చారు, ఎంత వేదంలో వచ్చారు, ఎంత దుఃఖంలో వచ్చారు తెలియదు. కానీ ఏదేమైనా కానీ ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో ఏ కార్యమైనా జరుగుద్ది. ప్రార్థన వల్ల సమస్తము చేయించవచ్చు అనే ఒక ఉద్దేశంతో మరి అనేక కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు మాకు స్వస్థత జరిగిందండి, ప్రార్థన చేసినప్పుడు మాకు ఆరోగ్యం వచ్చిందండి, ప్రార్థన చేసినప్పుడు మరి గృహం కట్టుకున్నామండి, ప్రార్థన చేసినప్పుడు వివాహం జరిగిందండి, ప్రార్థన చేసినప్పుడు వ్యాపారం చేస్తున్నామండి, ప్రారంభించామండి. అలాగే మేము ప్రార్థన చేసినప్పుడు అన్ని కార్యాలు జరుగుతున్నాయండి అని చెప్పవచ్చు. కానీ ఎన్ని రకాలు జరిగినా దేవుడు మాత్రమే మహిమపరచాలి. అయితే మీరు చేసుకున్న ప్రార్థనలు, అలాగే దైవ సేవకుడి ద్వారా చేసిన ప్రార్థనలకు దేవుడు ఆలకించి ప్రతిఫలాలు ఇస్తాడు. అయితే మీరు అంత ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు, కానీ దైవ సేవకుడిగా అనేక గంటలు దేవుడి దగ్గర గడిపే అవకాశం దైవ సేవకుడికి ఉంటుంది. అభిషేకం ఉంటుంది. దైవ సేవకుడికి దేవుడితో మాట్లాడే అనుభవం ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ రాజైన యోధారాజు సిద్కియా బబులోను రాజు ఏం చేస్తాడంటే, నెబుకద్నెజరు కోసం అతని వలన భయం కలిగింది, బలహీనుడయ్యాడు. భయం చెంది ఆందోళన చెందిన సమయంలో ప్రార్థన సాయం కోరాడు. ఎవరో ఒక రాజు వల్ల మరో రోజుకి భయం వచ్చింది, చింత వచ్చింది, బలహీనుడయ్యాడు. ఈ బలహీనమైన సమయంలో అతను అంతగా జయించలేము, ఎదరికి నడవలేము అని అన్న సందర్భంలో ఎవరి సహాయం కోరుకున్నాడంటే దైవ సేవకుని సహాయం కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూడా చాలా బలహీనం అయిపోయినప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తాం. శ్రమలు కలిగినప్పుడు వస్తాం, ఇబ్బందులు కలిగినప్పుడు వస్తాం. సేవకుడికి చెప్తూ ఉంటారు, సేవకులు మహిమరాజు గారు మీరు ఇలా ప్రార్థన చేయడం కొంచెం అవసరం ఇది అన్నప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు ఎన్నో విడుదలను ఇస్తున్నాడు.
మరి ఇక్కడ కాదు, మరి అనేక చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకుడికి ఇది జరగలేదన్న మాట లేకుండా దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఎందుకు ఈ సేవకుడి దగ్గరికి రావాలి, దయచేసి అనే బ్రతుకులు అనుకోవాలి? ఈ రోజున సేవకుడు అంటే విలువ లేదు. ఏమి వచ్చినా, ఇంట్లో వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులు వచ్చినా సేవకుడికి చెప్పుకొని ఫోన్ చేయించుకుని, లేకపోతే వచ్చు లేదా రమ్మను కాస్త ప్రార్థన చేయించుకునే అనుభవంలో మీరు ఉండాలి. ఉంటే ఆ కష్టమో శోధన తొందరగా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సరే, శోధనలు ఒక వెంబడి వస్తానే ఉంటాయి. కానీ ప్రతి దానికి జయించడానికి నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. మొదటిది చెప్పాను, పరిస్థితులను బాగు చేసుకుంది ప్రార్థన అని చెప్పాను. సరే, రెండోదిగా ప్రార్థన అవసరాల కొరకు. మన సమస్యలు చివరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన కాదు, సమస్యలు వచ్చినప్పుడే కాదు దేవుని దగ్గరికి రావడం కాదు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదు, కానీ కష్టాలు రాకమునిపే దేవుడి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. అంటే కష్టం వచ్చిన తర్వాతే చాలా మంది వస్తారు. ఏదైనా అప్పు వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇవన్నిటికీ అవి వచ్చినప్పుడే వస్తారు. ఏంటంటే అన్ని బాగుంటే రాలేదు. ఇప్పుడు ఎంత రాజులకైనా, మహా గొప్ప వారికైనా శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని సేవకుడి దగ్గరికి వచ్చారు, దేవుని మందిరంలోకి వచ్చారు, దేవుని దగ్గర ప్రార్థించే అనుభవంలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థించుకుని ప్రార్థన చేయించుకునే అనుభవంలో ఉన్నారు. అయితే ఆ కార్యం జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలా మందికి అర్థం అవుట్లా, సేవకుడు అంటే బాగా చిన్న చూపు చూస్తారు. ఎంత చిన్న చూపు చూసినా, ఎన్ని మాటలన్నా, ఏ పరిస్థితులు వచ్చినా సేవకుడు తిరిగి మాట్లాడడు, ప్రార్థనే చేస్తాడు అంతే. ఇప్పుడు నాయమాన్ అనే కుష్ఠరోగం ఉన్నాడు. ఒక చిన్నది చెప్పింది, మా ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ కుష్ఠరోగం పోతండి అని చెప్పింది. మరి రాజే నాయమాన్ అనేవాడు కుష్టి, సరే ఏదో రకంగా పోగొట్టుకోవాలని ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఒక మాట చెప్తాడు. ఏమి చెప్తాడంటే, నీవు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు అంటాడు. ఆ 7 మార్లు మునిగితే నీవు బాగుపడతావు అని చెప్పినప్పుడు ఆ మునిగి ముందు వచ్చుకున్న తర్వాత మునిగి 7 మార్లు లేచిన తర్వాత పసిపిల్లవాడి దేవుడుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆ కుష్టు కాస్త పోయింది. ఇప్పుడు సేవకుడు నోట ఒక మాట వచ్చింది అంటే ఆ మాట దేవుడు రూఢిపరిచి బాగు చేస్తాడు. అందుకొరకే ఇర్మియా దగ్గరికి వాళ్ళ అవసరాలను తీసుకుని వచ్చాడు, వాళ్ళ ఇబ్బందులు తీసుకొచ్చాడు, వాళ్ళ శ్రమను తీసుకొచ్చి దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అన్న. ఈనాటి కాలంలో అన్నీ ఉంటున్నాయి, ఇంట్లో అన్నీ డబ్బు ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, దినదినము అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఏంటంటే పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజు రోజుకి ధనము, అన్ని ఆస్తి అన్ని పెరుగుతున్నాయి. పెరిగిపోతే సమయము ఎక్కువగా లోకానికి వాటికి సరిపోతుంది. మరి రోజులో దినానికి వచ్చి ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా దూరం అయిపోతుంది. మరి దూరం అయిపోతుంటే సమస్యలు కూడా దాని అంతటదే పెరుగుతూ ఉంటాయి. సమస్యలు రాకుండా ఉండడానికి ప్రార్థన, నీ జీవితం బాగుపడడానికి ప్రార్థన, నీ లోకాన్ని జయించడానికి ప్రార్థన, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రార్థన, ఇవన్నీ అవసరం. ఈనాడు లోకంలో పడిపోయి ప్రార్థన సమయం తక్కువైపోయింది. అందుకే ప్రార్థన అవసరత పట్టుకుని వచ్చి సేవకుడి దగ్గరికి వస్తున్నారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? నువ్వు రోజుగా ఎంత సమయం గడుపుతున్నావు? నువ్వు దినములో ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతున్నావు? నువ్వు కనీసం రోజులో 1 గంట అయినా ప్రార్థన చేయగలుగుతున్నావా? గంట అయినా దేవుడి దగ్గర కూర్చోగలుగుతున్నావా? నీ సమస్యలంతటి కూడా దేవుడితో చెప్పుకోగలుగుతున్నావా? పిల్లల విషయంలో ఇబ్బంది ఉంది, భర్త విషయంలో ఇబ్బంది ఉంది, అనేక రకాల ఇబ్బందుల్లో కూరుకుని ఉన్నావే, అప్పుల్లో, శోధంలో, బాధల్లో ఉన్నా సరే ప్రార్థనలో కూర్చో. లేదా అన్ని ఉండగా కూడా ప్రార్థనలో కూర్చో. ఏది ఏమైనా ఉన్న ప్రార్థనలో కూర్చోవాలి, లేని సమయంలో కూడా ప్రార్థనలో కూర్చుని కనీసం 1 గంట గడిపే అనుభవంలో ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు తొలగాలన్నా,
నువ్వు ఇంకా ఉన్నతమైన స్థానంలోకి మెట్లు ఎక్కాలన్నా ప్రార్థన ఒకటే ఆయుధం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మొదటిది చెప్పాను, ప్రార్థనలు పరిస్థితులను ప్రార్థన బాగు చేస్తుందని. రెండోది ప్రార్థన అవసరత కోరిన వారు అని. మూడోదిగా ఇర్మియా పని ఏమిటి అనేది చెప్తాను. మూడోది ఇర్మియా పని ఏమిటి అంటే ప్రజల తరపున దేవుని ముందు నిలబడే వ్యక్తి. ప్రజల తరపున దేవుని ముందు నిలబడే వ్యక్తి ఇర్మియా. ఈ ఇర్మియా చక్కగా ప్రార్థన చేస్తాడు. ఇర్మియా ప్రజల అవసరత తీసుకుని దేవుని దగ్గరికి మోసుకొని వెళ్తాడు. ఇర్మియా దగ్గరికి ఎప్పుడు కూడా ఎంతమంది వచ్చినా వారికి ప్రార్థన చేసి వారు దీవిస్తూ ఉంటాడు. ఈ ఇర్మియా దేవునితో అనుభవం కలిగిన వాడు, మధ్యవర్తిగా ప్రజలకు దేవునికి ఉన్నవాడు. ఈ అనుభవం ప్రతి సేవకుడికి ఉండాలి. ప్రతి సేవకుడు దేవుని వైపు తిరిగి చక్కగా ఉండే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, సమస్యలని మోసుకుని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. అలా ప్రతి సేవకుడు ఉండాలి. అయితే విశ్వాసులు వారి నిరంతర ప్రార్థనలో వారు కొనసాగబడాలి. అట్లా ఏమీ లేదు. సరే, ఇప్పుడు పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని దగ్గరికి తీసుకొచ్చిన పరిస్థితులన్నీ కూడా ఓకే, అన్ని సాల్వ్ చేస్తాడు, అన్ని సమస్యల నుంచి విడిపిస్తాడు. మంచిది. అయితే ఆయనకు భయము ఉన్నా, ఎవరికి దేవుని దగ్గర మనకి భయం ఉన్నా, దేవుని దగ్గర ఏదో వణుకుతున్నా, ఇక ఏమైనా ఉన్నా కానీ నిజమైన పశ్చాత్తాపం మనుషులు కలగట్లేదు, నిజమైన మనసు కలగట్లేదు. నువ్వు ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటావో నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీ పరిస్థితులు కానీ మారుతాయి. వదిలేయడానికి అవకాశం కుదురుతుంది. ఆ పరిస్థితులన్నీ తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇర్మియా ఏం చేస్తున్నాడు? దేవుని ముందు నిలబడే వ్యక్తిగా ఉన్నాడు. విశ్వాసగా నీవు, పాస్టర్గా మేము దేవుని ముందు నిలబడే వ్యక్తులుగా ఉంటే చేస్తున్న పరిస్థితులకి పశ్చాత్తాపడి నిజమైన మార్పు కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా నిలబడడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్ర. ఇర్మియా ఇలా ఎందుకు చేయాలి? నా గొడవ నాది, నీ గొడవ నీది అనుకోడు. ఏ సేవకుడు అనుకోడు. సేవకుడి దగ్గర తీసుకొచ్చిన ప్రతి పనిని, ప్రతి ప్రార్థన అవసరతను అక్కడ ఉదయపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. అయితే ప్రజల్లో పశ్చాత్తాపం లేకపోతే పొద్దున తీర్పు అనేది ఉంటుంది కదా. ఆ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందు ఇప్పుడు బ్రతికి ఉండగానే, జీవితం ఉండగానే దిద్దుకుని జాగ్రత్త పడితే, కాస్త ఒక గంట సమయం మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో కూర్చుంటే జీవితం కట్టబడుతుంది, బ్రతుకు బాగుంటుంది. అన్నిటికీ సమయం ఇస్తారు కానీ ప్రార్థనకు మాత్రం ఇస్తారు? సమయం ఇస్తున్నారు? అన్నిటికీ సమయం ఉంది. సన్నిధికి సమయం ఉంటుందా? అన్నిటికీ సమయం ఉంది. వాక్యానికి సమయం ఉందా? అన్నిటికీ సమయం ఉంది. ప్రార్థనలో కూర్చొని పోరాడగలుగుతున్నావా? లేదు. నిజంగా కూర్చొని సెల్ ఫోన్ తిరిగేసుకుంటూ 3 గంటలు ఆడుతుంది, 2 గంటలు కూర్చుంటారు, దానికి లెక్క ఉండదు. ఎక్కడెక్కడో ప్రయాణాలు చేస్తారు, దానికి లెక్క ఉండదు. ఎక్కడెక్కడో అనేక కార్యక్రమాలకు వెళ్తారు, అవి లెక్క ఉండదు. కానీ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే అబ్బా అరగంట అయిపోయింది, పావు గంట అయిపోయింది, గంట కూర్చుంటే అమ్మో గంట అయిపోయింది అని లెక్కలేస్తారు. ఈ లెక్కలు మానేసి ఖచ్చితంగా నీవు నీ కుటుంబంలో నీ సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, పరిస్థితి ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఏకదాటిగా కూర్చొని నా పని చేయాలి, నా పరిస్థితి ఏదని మీరే మొదలుపెట్టండి. మీరు మొదలుపెట్టినా మేము మొదలుపెట్టినా జవాబు మాత్రం ఖాయం. దేవుని స్తోత్రం. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రార్థించే వ్యక్తిగా మేము ఉన్నాం, ఖచ్చితంగా కార్యం చేస్తారు. కానీ హృదయపూర్వకంగా తిరగకపోతే, మారకపోతే, నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండకపోతే కనుక రేపు పొద్దున తీర్పు దినమున నిలబడాలి. చేసే పనులని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకిస్తాడా? ఏంటంటే మనసు మంచిది చేసుకోవాలి. మన దేవుని దగ్గర సరైన నిర్దోషమైన మనసు కలిగి ఉండాలి. అలా ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు. హృదయపూర్వకంగా మనం తిరగాలి ఆయన దగ్గరికి. ఏముంటుంది ఇప్పుడు? ఇవాళ ఇక్కడ ఇచ్చినాయి అన్ని ఆయన ఇచ్చినాయి కదా. అన్ని ఆయన ఇచ్చాడు. వస్త్రాలు ఇచ్చినా, జీవితం ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, వాహనాలు ఇచ్చినా, తినడానికి ఇచ్చినా, అన్ని ఇచ్చినాయి ఆయన ఇచ్చాడు.
కనీసం అన్ని ఇచ్చి అన్ని పోషిస్తున్న దేవుని దగ్గర కూర్చోలేమా? ఒక గంట ప్రార్థన చేయలేమా? ఒక గంట ఆయన బతుకులాడుకోలేమా? ఆయన మెప్పించలేవా? ఆయన కనపరచలేవా? అలా చేయకే ఈ రోజున ఇబ్బందులు, తిప్పలు, గొడవలు, సమాధానం లేని పరిస్థితులు. మనం మౌనంగా ఉన్న ఎక్కడో ఒక్కటి చేదో తిప్పలు రావడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ప్రార్థన లేకపోవడం. కొరత. ఏం కొరత ఉంది? ప్రార్థన కొరత ఉంది. ఇంట్లో అన్నీ ఉన్నాయి, బియ్యం ఉన్నాయి కదా, బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఒకటే లేదు. ఏంటది? కొరత. ప్రార్థన కొరత. ఏంటి? అన్నిటికీ సమయం ఇచ్చేస్తాం. తలదూడడానికి ఎంత సమయం ఇస్తారు చూడండి. తలదూడడానికి మొత్తం నూరు రాసుకోవడానికి అటుకి అరగంట, మరి పొట్టి ఏంటి ఇంటికి అరగంట అయిపోతుంది. అది లెక్క ఉండదు. నేను పొద్దున ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చచ్చిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత ఈ అన్నం అంతా పురుగులు తింటూ ఉంటాయి. ఎక్కడ మనకు ఎవరికి ఆహారం అవుతుందో తెలుసా? పురుగులకి. ఇప్పుడేమో నువ్వేమో మేకనే, కోడిని, ఆ కోడిని, ఈ కోడిని, మొత్తం చేపలు, ఫిష్, రైలు శుభ్రంగా తినేద్దాం. రేపు పొద్దున తిని అయ్యాం మనం. ఎక్కడ? మట్టిలో. వాటికి ఆహారం అయిపోతాం. అప్పుడు నువ్వు పైనుంచి చూస్తావు, అయ్యి బాబు నా చుట్టూ ఎంత రంగేసాను, ఎంత రంగేసి కలర్ఫుల్గా చేసి నీ తినేస్తున్నా ఏడిసిన సొమ్ము ఏంటి? అయ్యి బాబు నా శరీరానికి ఎన్ని సొప్పు పెట్టాను, రాసి తెల్లగా చేసిన ఈ శరీరాన్ని అవి తినేస్తున్నా ఏంటి? అప్పుడు కోలంటడం కాదు, ఇప్పుడే బ్రతికుండగానే పశ్చాత్తాపడి రేపు పొద్దున ఈ శరీరం ఎలాగ మట్టిలో మన్నుగా కలిసిపోక ముందే పశ్చాత్తాపడి నిజమైన మార్పు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే శరీరం అక్కడ పడిపోయినా ఆత్మ మాత్రం పరలోకానికి చేరుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఇంకొక విషయం ఏంటంటే, 5వ విషయం, ప్రార్థన మన కోసం అని రాయబడి ఉంది. అంటే కష్టాల్లో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ దేవుని వైపు ప్రార్థన. ఏంటి? కేవలం ప్రార్థన ఎప్పుడంటే ఆపద వచ్చినప్పుడు కాదు, నిత్య జీవం వరకు ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము జీవం కలిగిన వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ మాట. నిత్య జీవం కొరకు ప్రార్థన చేయాలి. కష్టాలు తీసే బాబు, శ్రమ తీసే బాబు, అప్పు తీసే బాబు ఎలాగ తీస్తాడు? నువ్వు అడగకపోతే అంతే. నువ్వు కష్టపడితే కష్టాన్ని దీవించి ఆశీర్వదించి దానిలోంచి ఎలాగే తీస్తాడు. అవన్నిటిగా కాదు కానీ నేను ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇక్కడ ఏదైనా జరిగితే పరలోకానికి వచ్చే ప్రభా, నిత్య జీవం నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. చాలా మంది సాగు కోసం ప్రార్థన చేసేవారు తెలుసా? మరణం కోసం మంచి మరణం దయచేయ ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత మరణించడం ముందే ఇదిగో నా సమాధి పలానా చోట ఉండాలి, నా సమాధి ఇక్కడ ఉండాలని ముందుగానే సమాధులు తొలిపించుకుని సమాధులు రెడీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంత సిద్ధపాటు చూడండి, ఎంత సిద్ధపాటు. ఇక ప్రార్థన ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. ప్రార్థన లేకపోతే ఏం అర్థమవుతాయి? పొద్దుకి బైబిల్ చదివితే అర్థమవుతాయి, ఏ మాటలు లోపల తీసుకుంటే అర్థమవుతాయి. కొంతమందికి అది లేదు. ఏంటి? ముందుగానే మరణం కోసం వాళ్ళు ఆలోచన కలిగి ఉండేవారు. ఏముంది అన్నీ వెళ్ళిపోయారా, వచ్చి కూడా వస్తారా, మళ్ళీ వెళ్ళిపోతారా, రాకడ దాకా ఇలా జరుగుతూ ఉంటుంది. ఆయన వస్తాడు, వచ్చి తీసుకెళ్తే సజీవంగా ఉన్న వాళ్ళు కంటే మృతులుగా ఉన్నవాళ్ళు ముందు లేగిస్తారు. సజీవంగా ఉన్నవాళ్ళు మనం మైనస్ శరీరం ధరించుకుని వెళ్ళిపోతాం. ఏమో ఇవాళ రేపు ఎప్పుడు వచ్చిన సార్లు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఏమీ లేదు. పిల్లోడు చూస్తాడు, మా అమ్మాయి చూస్తాడు, మా అబ్బాయి చూస్తాడు, ఈ ఆస్తి ఆడికి ఇచ్చేసాను, ఈ అమ్మాయికి ఈ ఆస్తి ఇచ్చేసాను, దీనికి పెళ్లి చేసేసాను, దీనికి కుదిరైపోయింది, నాకు లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు ఏం పర్లేదు, కాలు మీద కాలేసి కూర్చుందాం అని అనుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఉంటే ఓ నా ప్రాణమా తినుము తాగుము చూపించమంటే చచ్చిపోతామని రాత్రి జాగ్రత్త పడాలని చెప్పి హెచ్చరించాడు. అలాగే మనం కూడా జాగ్రత్త పడాలి. అందుకే దేనికోసం మేము ఆలోచించాము. మీతో ఎప్పుడైనా ఏమో చెప్పామా? డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, డబ్బులు ఎప్పుడైనా ప్రసంగాలు చేసాము మేము?
రాని 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 అనేమో ప్రసంగం చేసామా, కొంతమంది అదే ప్రసంగాలు. కాస్త వాక్యం చెప్పు కదా, దేవుని దగ్గర నడిపిస్తే చాలు. మన అందరూ లేదు, కొంతమంది ఉన్నారు. అండ్ ఎచ్చలకంట ఇమ్ము 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 అంటుందంట. ఏంటి ఏమ్మా జరగ ఇమ్ము 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 అంటుందంట. ఏమడుగుతుంది జరగ? తెలీదా జరగంటుంది? ఏమడుగుతుంది? ఏముందా? కొద్దిగా అక్కడ ఉన్న 4 జరగలు తీసుకుని చక్కగా కాలు మీద ఎత్తుకోండి. ఏమంటదే? రక్తం 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 రక్తం. అలాగా ఎవరు డబ్బుకు పిండేయకూడదు, తాగేయకూడదు. ఎవరికి దోషులు వాడేస్తారు, అది మామూలు. కానీ ఏది ఏమైనా కానీ దేవుడి దగ్గర స్టడీ అవ్వకపోతే రేపు పొద్దుట ఇబ్బంది. ఈ పాస్టర్ గారు, సరైన పాస్టర్ గారు అందరూ మరణం గురించే మాట్లాడతారు, పరలోకం గురించే మాట్లాడతారు, నరకం గురించే మాట్లాడతారు. ఎప్పుడు చూసినా ఇదే గోళ అనుకుంటారు కొంతమంది. మరి ఇదేముంది ఇక్కడ? 70-80 సంవత్సరాల తర్వాత చెడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో అక్కడికి పోవాలి. ఇక్కడ మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా ఆయన అండి, ఏముండదు. ఏముంటుంది? నీ పొట్టి చేతిలో ఉండదు, నీ కలర్ టీవీ ఉండదు, నీ ఏసీ మిషన్ ఉండదు, ఏముండవు. అక్కడికి పోవడానికి నువ్వేం చేయాలంటే ఇవన్నీ లోకంలో పక్కనిచ్చి మొదటిగా నువ్వు ప్రార్థించే అనుభవంలో ఉండాలి. కనీసం 1 గంట అయినా కూర్చో, ఇది తెలుసుకున్నాక మన జీవితంలో. ఓకే, ప్రార్థన మన కోసమే చేసుకో. కష్టాలు ఉన్నప్పుడు మాత్రం కాదు, నిత్య జీవం కొరకు ప్రార్థన చేయి, నిత్య రాజ్యం కొరకు ప్రార్థన చేయి. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభువా? నీ సిద్ధం. ఏం చెప్పాల్సిన పర్లేదు మరణం కోసం. అంతకుముందు అయితే నేను పక్కన సుశానం పక్కన చదవాలంటే నాకు గుడికే వెళ్ళాను, ఎలా అయినా ఉంది. అప్పుడు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ఏమీ తెలియదు. ఏముంది అప్పుడు భయం. మళ్ళీ ఎవడైనా జట్టుతారే కానీ వెళ్ళేవాడు కాదు, అంత పెరిగిపోండి. ఎప్పుడైతే దేవుని వాక్యం నాలో వచ్చిందో, సత్యం తెలియపరిచాడు, నీ సావనండి అనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టిన ప్రతిదీ సస్తుంది, పుట్టిన ప్రతిదీ సచ్చి తీరుతుంది. భూమి మీద ప్రతిదీ సవాలా. గోధుమ గింజంట భూమిలో పడి సస్తేనే కానీ అది ఫలించదంట. అలాగే మన జీవితం చచ్చిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. చచ్చిన తర్వాత జీవితం లైఫ్ సెటిల్ అవుతుంది. చచ్చిన తర్వాత మళ్ళీ ఈ జీవితం పునః ప్రారంభం అవుతుంది. అందుకే తీర్పులోకి రాకుండా ఉండాలంటే నిజమైన పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి ఇక్కడే ప్రార్థనలో కూర్చుంటే లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుద్ది. తర్వాత 6వదికి చెప్తున్నాను, ఆధ్యాత్మిక ఎదుగుదల. మొదటి చెప్పాను, పరిస్థితులు బాగు చేసేది ప్రార్థన. రెండోది ప్రార్థన అవసరత, చేయించుకునేది కూడా ప్రార్థన అవసరత. ఏమన్నా ఓకే. తర్వాత 20వ పని ఏంటంటే దేవుని ఎదుట నిలబడ్డం. ప్రార్థన మన కోసమే, మనం చేసుకోవచ్చు లేదా ఇతరులను సహాయం అడగవచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల ఏంటంటే దేవునితో సంబంధం ఉండాలి. ఇక్కడ విశ్వాసము, విధేయత చాలా అవసరం. దేవునితో సంబంధం, ఎంత సంబంధం పెట్టుకుంటావో దేవునితో పెట్టుకో. ఈ లోక సంబంధాలు నేను ఏం చేయలేవు, ఈ లోక సంబంధాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏమి కూడా నేను ఆదరించలేవు. అందుకే దేవునితో సంబంధం, మెరుగైన సంబంధం ఉండాలి అంటే విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. అలా విధేయత కలిగి ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలోకి వస్తావు. ఇవన్నీ రావాలంటే మొదట ప్రార్థనలో ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కలిగి ఉండాలంటే ముందు ప్రార్థనలోకి వచ్చు. ప్రార్థనలోకి వచ్చి ఏడుస్తావు. ప్రార్థనలోకి వచ్చి ఎందుకు ఏడుస్తావు? నువ్వు చేసినవన్నీ గుర్తొస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టే పశ్చాత్తాపడితే తీర్పులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడతాం. అందుకే ఆయనతో సంబంధం, అందుకే పశ్చాత్తాపం, అందుకే విశ్వాసం, అందుకే విధేయత కలిగి ఉండాలి. కేవలం అవసరతల కొరకు కాదు కానీ నిరంతరం ప్రార్థన జీవన శైలి మనం కలిగి ఉండాలి. నిరంతరం ప్రార్థన. ఏమా మన విజయవాడ ట్రైన్ ఎప్పుడు పొద్దుట 6:20 వస్తారు కదా. పొద్దుట ఫాస్ట్ 6:20 వస్తారు.
లేదంటే నేను 7ంటికి వెళ్తానంటే ఉంటుంది, అది ఉండదు. స్కూలు 9 గంటలు స్టార్ట్ చేస్తారు కదా వీళ్ళు, లేదంటే 11 గంటలకి అయితే ఊరుకుంటారా? ఊరుకో. పచ్చినీళ్ళ ఫ్యాక్టరీకి నేను వాళ్ళు 10ంటికో 9ంటికి వెళ్తున్నారు, లేదంటే 1 గంటకి వెళ్తానంటే ఊరుకుంటారా? ఫ్లైట్ ఎక్కాలా? ఫ్లైట్ ఎక్కాలంటే ముందు వెళ్ళి కూర్చుంటావా, ఒక గంట ముందు వెళ్ళి కూర్చుంటావా, లేదనుకుంటే గంట తర్వాత వెళ్ళి కూర్చుంటావా? మరి దానికి ఓకే. బస్సు ఎక్కి ప్రయాణం చేయి, హైదరాబాద్ వెళ్ళాలంటే సాయంకాలం ఇక్కడ 9 గంటలకు 10 గంటలకు బస్సులు ఉన్నాయి. ఆ టైంకి వెళ్తే తీసుకెళ్తుందా, లేకపోతే తర్వాత వెళ్తే తీసుకెళ్తుందా? ప్రతి దానికి టైం ఉంది కదా. ఏంటంటే ఒక వ్యాపారం చేయడానికి టైం ఉంది, ఒక ఉద్యోగం చేయడానికి టైం ఉంది, స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది, ట్రైన్కి వెళ్ళడానికి టైం ఉంది, ఫ్లైట్కి వెళ్ళడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది, అన్నిటికీ చేస్తావు. కానీ ఒక గంట కూర్చొని టైం, దేవుని దగ్గర పోరాడే టైం పెట్టుకో నువ్వు. అదే మిగిలింది నీకు. లాస్ట్ వాక్యం మిగులుద్ది, దేవునితో ప్రార్థన మిగులుతుంది, ఆయనతో సహవాసం మిగులుతుంది, ఆయనతో బంధం మిగులుతుంది. చచ్చిన సావు లేని జీవితం, నిత్య జీవానికి అర్హత కలిగింది ఏంటంటే ప్రార్థన, ఆయనతో సంబంధమే. ఏముండదు, చూస్తూ ఉండే కళ్ళ ముందు టక్టమంటే మొత్తం వెళ్ళిపోతుంది. మరణాలు సులువైపోయినాయి, అక్రమం చాలా ఈజీ అయిపోయింది, దుర్మార్గత చాలా ఈజీ అయిపోయింది, పాపం పిచ్చరెక్కిపోయింది, రాకడ దినాలు దగ్గరలో ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఉప్పులు వస్తున్నాయి, కొత్త వింతలన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నా మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన సత్యం జీవం మార్గం కనుక నీవు ఆయన దగ్గర కూర్చుంటే నిత్య రాజ్యంలోకి వెళతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శ్రమలో ఉన్నప్పుడు తీస్తాడంటే, కష్టాలు తీస్తాడు అని ఓకే. కానీ ఇర్మియా దగ్గరికి పరిస్థితులు బాగోలేమని వచ్చాడు, ఇర్మియా దగ్గరికి పరిస్థితులు బాగోలేమని వచ్చాడు. సరే ఓకే, సేవకుడు ప్రార్థన చేస్తాడు, మీరు ప్రార్థన కలిగి ఉండాలి. ఆనాడు ఇర్మియా సేవకుడు అయితే ఈరోజు మేము సేవకుడు, అనేక మంది సేవకుడు ఉంటారు. మన సంఘాల్లో చూస్తుంటే ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తే, ఫోన్లో ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి కార్పొరేషన్ నుంచి ఫోన్ చేస్తారు, ప్రవచించి మాట్లాడినప్పుడు దేవుడి కార్యాలు వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. అవన్నీ నేను యూట్యూబ్లో పెట్టను, దేవునికి మహిమలో వాళ్ళంతే. ఎన్నో కార్యాలు దేవుడి శక్తులు విడిపించబడుతున్నారు, శాంతపడి శక్తులు విడిపించబడుతున్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు దేవుడు. దేవుడు సేవపడి నిలబెట్టుకుని ఇవన్నీ నేను యూట్యూబ్లో రికార్డు చేసి సాక్ష్యాలు పెట్టి ఏం చేయాల. ఎందుకంటే ప్రతిదీ దేవునికి మహిమ రావాలంతే. అయితే విషయం ఏంటంటే ప్రార్థన వలన ఏదైనా జయించవచ్చు, ప్రార్థన వల్ల ఏదైనా సాధించవచ్చు, ప్రార్థన వల్ల ఏదైనా సరే మనము ఈ లోకంలో స్థిరంగా నిలబడి పరిశుద్ధంగా జీవించి పవిత్రంగా జీవించి రేపు ఏం జరిగినా కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి అర్హత కలిగిన వారుగా ఉంటాం. అందుకే ఒక గంట ప్రార్థన లేదేమో ఒకవేళ. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈరోజు? ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈరోజు ఏదో కొరత ఉంది నీలో, ఎక్కడో తప్పిపోయావు, దానికోసం మళ్ళా ఇది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, పాపంలో పడ్డాడు, లోకంలో పడ్డాడు, మళ్ళా తిరిగి నా ఇంటికి వచ్చేయాలనుకున్నాడు, తిరిగి ఇంటికి వచ్చేసాడు, తండ్రి హత్తుకున్నాడు, ఏం గిట్టేయలేదు. ఏదైనా లోపం ఉంటే సరి చేసుకుని తిరిగి వచ్చి అనుభవం ఉండాలి ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు ప్రభు కూడా రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ఉదయకాలం ప్రార్థనలో కూర్చున్నాడు. ఆయనకి ప్రార్థన అవసరమైతే మనకెందుకు ప్రార్థన అవసరం కాదు. ఆయనే సాతాన్ని జయించడానికి ప్రార్థనతో వాక్యంతో కొడితే జై జీవితం కలిగి ఆయనకే ఉంటే మనకెంత కావాలి? ఈ లోకమంతట్లో జీవిస్తున్నాం, మనం నిలబడడానికి ప్రార్థన ఒకటి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి గాయాలు పొంది, దెబ్బలు పొంది, ఉమ్మ వేయబడి, అపహాస్యపడి, పిడిగుద్దులు గుద్దబడి, వస్త్రాలు హేళన చేయబడి, అనేక రకాలుగా హింస పొందాడు. కేవలం కారణం ఏంటి అంటే
మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించి చివరి రక్తపట్టు కాచి నువ్వు పొందలేని శిక్ష ఆయన పొంది సరిపోయి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా రాబోతున్నాడు, వచ్చేదానికి నువ్వు ఏం చేయాలి? ఇర్మియా దగ్గరికి రావడమే కాదు, ప్రార్థన అవసరతకు మీరు ప్రత్యేకంగా ప్రార్థనలో కలిగి ఉండాలి. అటువంటి నిర్ణయం తీసుకుని అటువంటి ఒప్పుకొని ఒకవేళ ఏదైనా పరిస్థితి కరెక్ట్గా లేదనుకుంటే, సరిగా నేను ప్రార్థనలో ఉండలేకపోయాను, ఈ సమయమైనా నేను ఒక తీర్మానం చేసుకుంటాను అని కనీసం రోజులో 1 గంట అయినా సరే ప్రార్థించుకుని మనసు తెచ్చుకోండి. ప్రార్థన స్థితులు పరిస్థితులు మారుతాయి, గుర్తుపెట్టుకోండి. మొదటిది, ప్రార్థన పరిస్థితులు బాగు చేస్తుంది. రెండోది, ప్రార్థన అవసరత కోరుకోవచ్చు. మూడోది, ఎన్ని అవ్వాలి దేవుని ఎదుట నిలబడటం. నాలుగోది, ప్రార్థన మన కోసమే. ఐదోది, ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆరోదిగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాం. ఏడవదిగా పునరుద్ధరణై తిరిగి లేవడం. మరలా వస్తున్నాడు, చెందబడ్డాం. అటువంటి కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.